ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో కొంతమంది కమెడియన్ అంటే స్టాండప్ కమెడియన్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కలిసి దివ్యాంగుల్ని అలాగే శరీరాకృతులపై అంటే బాడీ షేమింగ్ ఇలా అనేక రకాలుగా అంటే వాళ్ళ కామెడీ పండడానికి ఎలాంటి వ్యక్తులనైనా సరే వీళ్ళు కించపరుస్తూ అక్కడ కుళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ అలాగే తోటి కమెడియన్స్ అందరూ కూడా పిచ్చ పిచ్చగా నవ్వుతూ ఉంటారన్నమాట. ఇలాగే హోస్ట్ చేసిన వారు నవ్వుతారు, అందరూ నవ్వుతారు. దీని గురించి ఎస్ఎంఏ అనే ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్? వికలాంగుల పైన అలాగే బాడీ షేమింగ్ చేస్తూ వీళ్ళు కామెడీ చేస్తున్నారు, అందరినీ కించపరుస్తున్నారు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు ఈ కేసుని పరిశీలించింది అనమాట. దీని గురించి వాదనలు వచ్చాయి ఈరోజు. దాంతో సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఇంకా ఎన్ని రోజులు వికలాంగులు పైన పడతారు, ఆ తర్వాత ఏమొచ్చి శరీరాకృతులు, రేపు పొద్దున్న ఇంకా మహిళలు, వృద్ధులు, పిల్లలు ఇలా అందరినీ కించపరుచుకుంటూ వెళ్తారా? భారతదేశం ఏమైనా ఒక్క జాతి కలిగింది అనుకుంటున్నారా? అనేక జాతులు కలిగినటువంటి సమూహం భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం. దానికి అనుగుణంగానే ఏదైనా ఉండాలి. మీరు కామెడీ చేసుకోండి. మన జీవితంలో హాస్యం అనేది ఒక భాగం, కానీ అది హాస్యం నవ్వుల పాలు కాకూడదు, ఇతరులు కించపరిచే విధంగా ఉండకూడదు, ఇతరుల మనసులు నొప్పించే విధంగా ఉండకూడదు. ఒకవేళ అక్కడ నొప్పించాల్సి వస్తుందంటే మీరు అలాంటి కామెడీలు చేయకండి, అలాంటి హాస్యాన్ని వదిలిపెట్టండి అంటూ సుప్రీంకోర్టు అయితే ఇప్పుడు స్టాండప్ కమెడియన్స్ అలాగే మూవీల్లో కూడా చేస్తున్నటువంటి అందరినీ కూడా ఏకిపారేసింది సుప్రీంకోర్టు అయితే. ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా కామెడీ చేశారో సమై రైనా, విపుల్ గోయల్ వీళ్ళు కూడా ఇప్పుడు క్షమాపణలు చెప్పారు. అలా క్షమాపణలు సుప్రీంకోర్టుకి చెప్పడం కాదు, సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళకి చెప్పడం కాదు, మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా క్షమాపణ వీడియో చేసి జాతికి క్షమాపణలు చెప్పండి అంటూ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ హాస్యం ఎప్పుడు ఆగుతుంది అంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఇలాంటివి ఇంకెప్పుడైనా సరే పునరావృతం అయితే విపరీతమైనటువంటి జరిమానాలు వేయండి, అంటే ఎక్కువ జరిమానాలు వేసి వాళ్ళని శిక్షించండి. లేకపోతే వీళ్ళు మాట వినరు. వీళ్ళ యొక్క వ్యాపారం కోసమే కదా ఈ హాస్యం చేస్తున్నారు, అంటే యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికి, లేకపోతే ఇంకెందులోనైనా సరే. ఇప్పటికే దేశంలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువయ్యారు కదా, అలా ఎక్కువ అవడం మంచిదే, వారి యొక్క ప్రతి బయటకు వస్తే మంచిదే. కానీ ఇన్ఫ్లుయెన్స్ అందరికీ కూడా ఇదే హెచ్చరిక, ఎవరైనా సరే ఇతరులు గాయపరిస్తే మాత్రం ఖచ్చితంగా జరిమానాతో బాధించాల్సి ఉంటుంది అంటూ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది.